నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళల్లో అభిమానంతో చూసేవాళ్ళు ఉంటారు, సమాచారం కోసం చూసేవాళ్ళు ఉంటారు, కోపంతో చూసేవాళ్ళు ఉంటారు. ఆ కోపంతో చూసేటువంటి వాళ్ళు మాత్రం ఈ హెడ్డింగ్ చూడగానే కడుపు రగిలిపోతుంది. పాలస్తీనాలో ఉన్న గాజా ఏంటి, పాకిస్తాన్లో గాజా అల్లర్లు ఏంటి, వీడికి తెలుసా తెలీదా? ఇక్కడ గాజాలో ఇజ్రాయెల్ దాడి మీదన కోపగిస్తున్నటువంటి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అరబ్బులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ హమాస్లు వీళ్ళందరూ అసలు వాళ్ళు ముస్లింలుగా చూడరు. ఎక్సెప్ట్ అరబ్బులు, వాళ్ళకి వాళ్ళే ముస్లింల కింద ఫీల్ అవుతారు. ఇంకెవరిని కూడా మిగతా వాళ్ళందరినీ సెకండ్ గ్రేడ్ ముస్లిమ్స్ కిందనే చూస్తారు, కన్వర్టెడ్ ముస్లిమ్స్ కిందే చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ముస్లింలు కానటువంటి వాళ్ళని కాఫిర్లని ముస్లిం సమాజం ఎట్లా చూస్తుందో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళు అట్లా చూస్తుంటారు. అందువల్ల వాళ్ళు మాత్రం అక్కడ ఇష్యూ మీదన ఏది ప్రభుత్వాలు దాన్ని ఖండిస్తుంటాయి. ఇటు పక్కన హమాసు ఇట్లాంటి వాళ్ళకి సమర్థిస్తుండొచ్చు, కానీ అది కూడా పరోక్షంగా. ప్రత్యక్షంగా అయితే దాని మీద ఎక్కువ ఫీల్ కావు. కానీ ఫీల్ అయ్యేటువంటి దేశాలు, ఇట్లా మత మార్పిడిలకు గురైనటువంటి దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. గాజాలో జరుగుతున్నటువంటి గొడవల్ని అడ్డుపెట్టి పీఓకేలో మరొక గేమ్ పాకిస్తాన్ ప్రారంభించింది. అక్కడ మత మౌఢ్యాన్ని 70 ఏళ్లుగా తీసుకొచ్చినటువంటి పాకిస్తాన్కి ఈ మధ్య కాలంలో భారత ఐక్యత పెరుగుతుంది. అక్కడంటే భారతదేశం వైపుకి రావాలి, భారత్తో అయితేనే బెటరు, భారత్లో కాశ్మీర్ బాగుపడింది అని వాళ్ళల్లో ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఒక ఎమోషన్ ప్రారంభమైపోయింది. డెవలప్మెంట్ 77 ఏళ్ల నుంచి 4 తరాలు నాశనం అయిపోయాం, ఇంకెన్ని తరాలు నాశనం అవ్వాలి, మేము భారత్లో కలుస్తామని. ఆ ఎమోషన్ వెనకాల భారత్ ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని దెబ్బతీయాలంటే మత పిచ్చని రేకెత్తించాలి. దాంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అమెరికా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల మీద దాడిని ప్రారంభించారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న హింసకి అమెరికా సహకరిస్తోందని కేఎఫ్సి, ఏవైతే అమెరికాకు సంబంధించినటువంటి ఈ తిండిది నాన్ వెజ్ వ్యవస్థ ఉందో దాని మీద దాడులకు పాల్పడి దాన్ని తగలబెట్టారు. తద్వారా పాకిస్తాన్లోని ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ అల్లరి జరిగిందనమాట.